పాకిస్తాన్కు టెర్రరిస్టులతో లింకులపై భారత్ సాక్ష్యాలు సేకరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ నిజస్వరూపం ఇండియా బయటపెట్టనుంది. భారత్ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపే యోచనలో మోదీ సర్కార్ ఉంది. మురిద్కే టెర్రరిస్ట్ స్థావరంపై దాడిలో ఉగ్రవాదులు హతం కాగా గ్లోబల్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల్లో పాక్ సైనిక అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాది అంత్యక్రియల్లో పాల్గొన్న వివరాలు భారత్ సేకరించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జాయిన్. చంద్రశేఖర్, ఇంకా ఐక్యరాజ్యసమితికి పంపే విధంగా ఏ సాక్ష్యాలు సేకరించింది భారత్? జమ్మూ కాశ్మీర్ తర్వాత ఉగ్రవాదుల ఏరివేతకు భారతదేశం అయితే కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ అంటూ ఒక విద్య విప్లవాన్ని తీసుకు పరిస్థితి కనిపిస్తుంది. పూర్ణంగా చూస్తే ఏదైతే పిఓ సమీపంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో స్థావరాలనే టార్గెట్ చేసుకొని అయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కానీ ఎయిర్స్ కానీ దాడులు కొనసాగించినప్పటికీ ఉంది. ఏదైతే ఈ దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మురికేదే స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థావరాలను అయితే పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కరడు కట్టినటువంటి ఉగ్రవాదులు కూడా ఏదైతే భారతదేశం చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో మెరుపు దాడుల్లో కూడా అయితే హాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు వారంతా కూడా అంత్యక్రియ కూడా పాల్గొన్నారంటూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే లభించాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉగ్రవాదుల దాడులు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదులను తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం ఉందో తిప్పికొట్టే ప్రయత్నంలో భారతదేశం కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద స్థావరాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మట్టుబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా ఇప్పటికే భారత్ చేతికిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉంటే ఏదైతే పాకిస్తాన్ నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు బలంగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదులు అంటున్నప్పుడు కూడా చర్యకపోవడంతో దాదాపు 20 మందిని అయితే వారంతా పొట్టన పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వారందరినీ కూడా ఆత్మహత్య దిశగా కూడా భారత ప్రభుత్వం అయితే ముందుకు కదిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేసింది. అలాగే సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో కీలక నాయకులు కూడా భారత్ చేసినటువంటి దాడుల్లో వారంతా కూడా హతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు మాత్రం చూసుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాదం అంతకుండా భారత్ పైన అయితే దాడులు తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం ఆ సామాన్య పౌరులనే చేసుకుని అయితే ఆ సామాన్య పౌరులతో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రార్థనా మందిరాలను కూడా టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ అయితే దాడులు కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి అత్యాధునిక మిషనరీ అయినటువంటి S-400 ఏదైతే ఉందో దాంతో పూర్తిగా ఆ దాడులన్నింటినీ కూడా తిప్పుకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పలు కీలక ఆధారాలన్నీ కూడా ఇప్పటికే భారతదేశానికి సంబంధించి చిక్కే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇటు ఆ పాకిస్తాన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకి ఇద్దరికి కూడా సత్సంబంధం ఉన్నాయనేది తేటతెల్లమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న కూడా కీలక ఆధారాలు అయితే లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఘటనలు కానీ లేకపోతే ఉధృతమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఉధృత చర్యలకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు కూడా భారత ఆర్మీ చేతికైతే చిక్కాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలి ఏదైతే ఉందో భద్రతా మండలం ముందు దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు భారత్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బృందం కూడా అక్కడికి వెళ్లి ఈ కీలక ఆధారాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలోనైతే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. అయితే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కాల్పుల విరామణ అనంతరం కూడా కవింపు చర్యలు అయితే జరిగాయి. కవింపు చర్యల అనంతరం ఆ భారత పైన వరుస దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడే పాకిస్తాన్ అయితే అక్కడ ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా భారత చేతికి చిక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో
ఆ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారి అందరితో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడటం అయితే జరిగింది. అలాగే రాజ్నాథ్ సింగ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో కూడా అయితే ఆయన మాట్లాడారు. అసలు జరిగినటువంటి విషయం ఏ విధంగా ఉన్నదని దానికోసం అయితే ఆయన కూలంకోసంగా కూడా దాదాపు 4 గంటల పాటు కూడా ఈ సమావేశం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆధారాలు ఎటువంటి ఆధారాలు లభించాయి అనే దానిపైన ఎక్కువగా ఆ సమావేశంలో కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే గ్లోబల్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలో కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కానీ లేకపోతే అక్కడ సంబంధించిన ప్రముఖులు కూడా పాల్గొనగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే లాహోర్ లెఫ్టినెంట్ కమాండర్ ఫయాజ్ హుస్సేన్ తో పాటు లాహోర్ డివిజన్ మేనేజర్ రావ్ ఇమ్రాన్, లాహోర్ బ్రిగేడియర్ మహమ్మద్ ఫరూక్, పంజాబ్ ఐజీ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ఎమ్మెల్యే మాలిక్ తోయబుల్ కూడా హాజరైనట్లు తెలిసింది. అది దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. పూర్తిగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా పాకిస్తాన్ అయితే పెంచి పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కరడు కట్టినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇటు భారతదేశం పైన ఎక్కువగా కూడా చాలా సార్లు అయితే కాల్పులు జరిపినటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఏదైతే మొన్న జరిగినటువంటి పెహల్గామ్ దాడి కానీ లేదా అంతకుముందు జరిగినటువంటి పుల్వామా దాడి కానీ రెండింటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకి పూర్తిగా కూడా సంబంధాలు ఉన్నాయి. అలాగే అక్కడ ఉగ్రవాదులతో కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీలో కొంతమంది కీలకులకు కూడా సంబంధాలు ఉన్నట్లుగా పూర్తి ఆధారాలు అయితే లభించాయి. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలని అక్కడ ఐక్యరాజ్య సమితిలో కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.